అది ఎవరైనా ఏ రీజియన్ నుంచి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా ఇక్కడ వ్యాపారాలు చేస్తుంటే తప్పకుండా ట్యాక్స్ కట్టాల్సిందే. ప్రజల్ని మోసం చేసి సబ్స్టాండర్డ్ మాల్ అమ్మడానికి హక్కు లేదు. ఏ దానిపైన మనం ఫిర్యాదు అందించవచ్చు, ఆ ఫిర్యాదు అందించండి. అలా వాళ్ళు స్వీకరించకపోతే, ఆ ఫిర్యాదు స్వీకరించకపోయినా, ఆ ఫిర్యాదు ఆధారితంగా సమాధానం రాకపోయినా డెఫినెట్ గా మీకు ఆ రైట్ ఉంది. మీరు మళ్ళీ వాటిని ఆశ్రయించి అంతా కలిసిపోదాం. మరి ప్రభుత్వానికి రూల్ అందరికి అప్లికేబుల్ ఉంటుంది కదా, ఒకరికి అప్లికేబుల్ ఉండదు కదా, అందరికి అందరికి yes that's rule to everybody, every community ఆ రూల్ అప్లికేబుల్ ఉంటుంది. రైట్. ఒక్కసారి పూజా గారు, పిడమర్తి రవి గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. పిడమర్తి రవి గారితో మాట్లాడతాను నేను. రవి గారు, సో ఏంటి మీ మూమెంట్ కి సంబంధించి ఇప్పుడు ఆ చేంజ్ వచ్చింది అనుకుంటున్నారా? పబ్లిక్ రియాక్షన్ మీరు చూస్తున్నారు కదా, చేంజ్ వచ్చింది అనుకుంటున్నారా? సో ఇక్కడ ఒకటి పోరాటం, ఒకటి వాళ్ళని గోబ్యాక్ అనడం కాదు, గోబ్యాక్ అనడం సమంజసం కాదు. బట్ దాంట్లో ఏదైతే మీరు ఉపాధి అన్నారు, ఉపాధి గురించి కానివ్వండి, ట్యాక్సులు కట్టే విషయంలో కానివ్వండి, సబ్స్టాండర్డ్ గురించి కానివ్వండి, దీంట్లో చేంజ్ వచ్చింది అనుకుంటున్నారు. ఎందుకంటే తనిఖీలు జరుగుతున్నాయి. తర్వాత పబ్లిక్ కూడా కొంత బాయ్కాట్ చేసిర్రు. ఇప్పుడు రావాల్సిన ట్యాక్సుల విషయమే, ట్యాక్సుల విషయంలో తనిఖీలు జరుగుతున్నాయి, పబ్లిక్ బాయ్కాట్ చేసిర్రు. ఇక సబ్స్టాండర్డ్ మాల్కి సంబంధించి ఒకటి మిగిలిపోయింది. సో ఒక చేంజ్ వచ్చింది అనుకుంటున్నారా మూమెంట్ లో? తప్పకుండా వస్తుంది. వింటర్ వాళ్ళు మంచి వ్యక్తులు కదా, నకిలీ వద్దని అంటున్నాం. అది వింటే ఏ పంచాయతీ లేదు తెలంగాణలో, అందరికి అప్లికేబుల్ అవుతుంది, అందరికి అప్లికేబుల్ అవుతుంది. 90% మీకు, 10% మాకు. అయ్యో మీరు ఒక అవగాహనకు రాకుండా తెలంగాణలో ఈ కల్తీ నకిలీ ఇవన్నీ ఆపితే ఏ పంచాయతీ లేదు. ఇవాళ వరంగల్ ఒక వర్తకుడు చెప్తున్నాడు, మీరు కల్తీ నకిలీ చేయకపోతే అసలు మాకు ఎటువంటి సమస్య రాదు అంటున్నారు. నిన్న చూసిందండి బంగారా షాప్ అతను మాలిక్ చౌదరి ఫిలిం నగర్ నుంచి 20 కోట్ల రూపాయలు భువనగిరిలో ఇంకొక మారోడు ఆయన 4 కోట్ల రూపాయలు తీసుకొని పోయాడు. మాట్లాడి తర్వాత మీరు మాట్లాడుతారు కానీ రవి గారు మాట్లాడండి. ఇప్పుడు నేను ఒకటే చెప్పేది, కొత్త షాపులు పెట్టొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళని, అంతే. ఇప్పుడు పూజా గుప్తా గారు ఉన్నారు, ఎప్పుడు నుంచో ఇక్కడికి వచ్చి బతుకుతున్నది వాళ్ళు, వాళ్ళతో మాకు సమస్య లేదండి. వాళ్ళు కూడా మాకు కలిసి రావాలి. ఇప్పుడు ప్రాతగా 100 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి వచ్చిన వాళ్ళతోటి మాకేం సమస్య ఉంటుందండి? వాళ్ళు ఎప్పుడు ఇక్కడ పుట్టిన పూజా గుప్తా గారు తెలుగు మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉన్నది, చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. వాళ్ళతో మాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళందరం కలిసి పనిచేసి ఈ కొత్త వాళ్ళని రాకుండా చేయాలండి. ఉన్న వాళ్ళు నిజాయితీగా ఉంటే ఏ పంచాయతీ లేదు, వాళ్ళంతా బతుకోవచ్చు, మాకేం ప్రాబ్లం లేదు. బట్ డెఫినెట్ గా రవి గారు మీరు ప్రయత్నం చేయండి, కానీ ప్రభుత్వాలపైన మీ ఒత్తిడి ఉండాలి. లేకపోతే మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి పట్టించాలి, అంతేగాని డైరెక్ట్ గా అనడం మనకు సమంజసం కాదేమో. కంక్లూడ్ చేయండి. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, మంచిగా ఉండండి, మంచిగా బతుకుదాం అంటున్నాం. వాళ్ళు లేదు మేము ఇట్లనే చేస్తామంటున్నారు, అట్లా కాదు కదా. ఇప్పుడు వాళ్ళని ఇప్పటి వరకు ఉన్న షాపులు ఎన్ని ఉన్నాయండి? తక్కువనాయా? 100కి 90% వ్యాపారం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. మటన్ చికెన్ షాపు తాళ్ళు ఇప్పుడు తప్పించి అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. 99 రకాల షాపులు వాళ్ళ చేతిలో ఉన్నాక ఇక మేము ఎక్కడ బతకాలండి? మా షాపులు ఏం కావాలి? మా వ్యాపారస్తులు ఏం కావాలి? రవి గారు ఒక్క నిమిషం, కాల్ ఉన్నారు శ్రీనివాస్ ఫ్రం వరంగల్. శ్రీనివాస్ గారితో మాట్లాడతాను. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు అతను ఎవరో మాట్లాడుతున్నారు, అది వాస్తవమే. జిఎస్టీ గానీ జీరో గానీ బిజినెస్ చేసే వాళ్ళను ప్రతి ఒక్కరిని కంపల్సరీ థెఫ్ట్ కిందనే, అంటే దొంగల కిందనే పరిగణనలకు తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. వాళ్ళకి ఫర్దర్ గా ఛాన్స్ అనేది ఇవ్వకూడదు అన్ని కమ్యూనిటీస్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, అది ఎవరన్నా కానివ్వండి, సెంట్రల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ అన్ని మింగేస్తా ఉన్నారు. అది ఇప్పుడు ప్రతి ఒక్కరు సంపాదిస్తా ఉన్నారు. సంపాదించుకునే వాటిలో కంపల్సరీ అది గవర్నమెంట్ పెట్టిన రూల్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొంతమంది మేధావులు కూర్చొని చర్చించి దాన్ని ఒక నిర్ణయానికి తీసుకొచ్చి జిఎస్టీ అనేది తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇవన్నీ తప్పియడానికి జీరో దందా చేసుకుంటా, జిఎస్టీ కట్టకుండా చేస్తే మామూలుగా ఇక్కడ బ్రతికే వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏది వీళ్ళు కట్టుకుంటా ఉన్నారు, కాంపిటీషన్ మార్కెట్ లో ముందటి పోలేకపోతా ఉన్నారు, సంపాదించుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే లోకల్ గా ఉన్న వాళ్ళు నలుగురు చూస్తే ఎట్లా అనే అవినాభావ సంబంధం, మంచి సద్భావనంతో ఆలోచిస్తా ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చిండ్రు, దివాళి తీస్తే వెళ్ళిపోతారా లేకపోతే ఏం చేస్తారా తెలియదు. ఒకటి అతను ఇంకెవరో మాట్లాడు, పృథ్వీరాజ్ అన్న తర్వాత ఇంకో అతను మాట్లాడాలని పేరు నాకు చూసినా గుర్తొస్తలేదు. చెప్పండి. అతను ఏమని మాట్లాడాడు అని అంటే,
ఎవరైనా చేస్తే తప్పే, అది ఓకే. కానీ ఒక కమ్యూనిటీ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం అనేది కాదు. ఒక శాంపిల్ చెప్తా ఉన్నా. అతనికి ఒక బిల్డింగ్ ఉంది, ఉన్నది, దాంట్లో ఒక 10 షట్టర్లు ఉన్నాయి, ఒకటి ఓకే. అతను ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాడు అందులో, ఓకే. ఇంకొకడు వచ్చి టెనెట్ అంటే కిరాయి కావాలనుకున్నప్పుడు కిరాణా షాప్ ఓనికి ఇస్తాడా ఇవ్వడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్తాడు, నువ్వు ఇక్కడ షాప్ పెట్టద్దు. ఇవ్వరు, అది రూల్. ఎందుకంటే నువ్వు షాప్ పెడితే నా బిజినెస్ నువ్వు షాప్ పెడితే నా బిజినెస్ దెబ్బతింటది. లేదు మార్కెట్ జనరల్ నేను చెప్పే విషయం మీరు అర్థం చేసుకోండి. అదర్ స్టేట్, మన స్టేట్, ఎవరికి జన్మత దేవుడే నిర్ణయించాడు ఏమని, నువ్వు ఇక్కడ పుడితే నీకు అన్నం వెళ్తుంది, అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పేసాడు. దీనికన్నా ముందు విఠలన్న ఒకటి చెప్పింది నేను లేదండి, నిన్న విఠలన్న ఒకటి చెప్పాడు ఏమని, మార్వాడి ఆకలి, దప్పిక, దాహం ఇవన్నీ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు మాత్రమే మార్వాడీస్ అని చెప్పాను. ఓకే, నేను వాళ్ళని కించపరచలేను, కానీ వాళ్ళు చేసే జీరో వ్యాపారం వల్ల, జిఎస్టీ ఎగ్గొట్టడం వల్ల ఇక్కడ ఉండే ఇక్కడ ఉండబడేటువంటి వర్తక వ్యాపార వర్గాలు ఇక్కడనే నమ్ముకొని, ఇదే స్థానికతను నమ్ముకొని తెలంగాణ కోసం కష్టపడి ప్రాణాలు వదిలి అన్ని రకాల వర్తకులు ఉన్నారు ఇందులో. వీళ్ళందరూ నష్టపోతా ఉన్నారు. వాళ్ళ యొక్క దోపిడీ అని చెప్పవచ్చు. అంతే మేడం, నేను ఏమని చెప్తున్నా, జిఎస్టీ ఎగ్గొట్టే వాళ్ళు ఎవరైనా కానీ ఏ కమ్యూనిటీ వాళ్ళైనా దొంగలే. పూజ గారు, బట్ పబ్లిక్ ఒపీనియన్ కూడా దేర్ ఇస్ ఎ చేంజ్. అందరం కలిసే ఉందాం, బట్ ప్రభుత్వాలకు సహకరిద్దాం. అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళకు షాపులకు అనుమతి ఇచ్చకండి, మాకు ఉపాధి కల్పించండి జరుగుతోంది. ఫైనల్ గా మీ కంక్లూడ్ చేయండి. వినాయక చవితి చాలా మంచి సెలబ్రేషన్ అండి. చాలా వర్గాలకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, బిజినెస్ దొరుకుతుంది. ఏ కమ్యూనిటీ అయినా వాళ్ళకి బిజినెస్ దొరుకుతుంది. ఇలాంటిది పండుగ అందరికి వస్తుంది బిజినెస్. అయితే ఈ పండుగని చక్కగా గడుపుకోండి, మీ బంధువులతోని, మీ ఫ్రెండ్స్ తోని మంచిగా గడుపుకొని మంచి మాటలు ఆలోచించండి. ఎస్, ఇవన్నీ రవి గారు మాట్లాడతారు. రవి గారు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. ఏం జరుగుతుంది అంటే అందరం కలిసే ఉందాం, బట్ చట్టాలకు సహకరిద్దాం, అటు ట్యాక్సులు కడదాం, తర్వాత మన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుందాం, అందరం కలిసికట్టుగా వ్యాపారం చేసుకుందాం. ఇక్కడ వరకు ఓకేనా రవి గారు? నేను ఒకటే విజ్ఞప్తి చేసేది మనోజ్, రాష్ట్రంలో కొత్తగా షాప్ పెట్టొద్దు. కొత్తగా ఎవరైనా షాప్ పెడతానంటే మాత్రం మాకు చెప్పండి, మేము వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ట్యాక్సులు కట్టాలి, జిఎస్టీ కట్టాలి, మొదటి నుంచి చెప్తుంది. ప్రశాంతంగా అందులో బతుకుతూ లేని పక్షంలో మాత్రం తెలంగాణలో కొత్త షాప్ మాత్రం మేము పెట్టనివ్వము. కొత్త షాప్ పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొని తిరుగుతాము. ఇంతకన్నా డబల్ ప్రతిఘటన ఎదురవుతుంది. మనకి జిఎస్టీ కట్టకుండా కొత్త షాపులు పెడతానని, మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా కొత్త షాపులు పెడతానని, మా 80% 90% రిటైల్ ఉద్యోగాల్లో మా తెలంగాణలో ఉండకపోతే మాత్రం 80% తెలంగాణలో కొత్తగా షాపులు మాత్రం పెట్టనిచ్చేది లేదు. ఇది వార్నింగ్ అనుకోండి వాళ్ళకు. రైట్, మీరు ప్రభుత్వం దగ్గర పోయండి ఈ విషయాన్ని కూడా. థ్యాంక్ యూ పూజ గారు, థ్యాంక్ యూ ప్రమోద్ గారు. ప్రభుత్వం దగ్గర చట్టం తీసుకొస్తాం ఖచ్చితంగా. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం గారిని కలిసి వారిని అడుగుతాం. 90% రిటైలర్లో తెలంగాణ ప్రజలే ఉండాలని చట్టం చేయమని ముఖ్యమంత్రి గారిని మేము కోరుతాం. చట్టాలు అందరికీ సమానంగా ఉంటుంది కాబట్టి అందరికి సంబంధించి అందరికి గురించి పరిగణన తీసుకొని చట్టాలు తీసుకొస్తారు. అటువంటి చర్యలు తీసుకోండి. థ్యాంక్ యూ రవి గారు అండ్ థ్యాంక్ యూ పూజ గారు. ఓవరాల్ గా ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక అంటే ఇప్పుడైతే ఒక కొలిక్కు వచ్చింది, అందరం కలిసికట్టుగానే ఉందాం, బట్ ట్యాక్సులు కట్టండి, ట్యాక్సులతో పాటుగా మీరు సబ్స్టాండర్డ్ మాల్ని ఆపేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అంటే స్థానికులను ఎంకరేజ్ చేయండి, స్థానికులకు ఉపాధి కల్పించండి. కొత్త షాపులు వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి పిడమర్తి రవి గారు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు